वीरों की गाथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और बाल्टी बॉय। भारत है నా పేరు సంస్కృతి. నేను సంచరించే ఒక ఎన్సైక్లోపీడియా. నిజం చెప్పాలంటే నేనొక శంకుని. కానీ ఇండియాలోని ప్రతి చరిత్ర, ప్రతి పురాణం, ప్రతి సంస్కృతి, అలాగే కథల్ని నాలో దాచుకున్నాను. త్రీష్, ఇంకా క్రిష్, ఇంకా బాల్టీబాయ్ వీళ్ళు నా స్నేహితులు. వాళ్ళు కథ చెప్తున్నారు. మీ అందరికీ సరైన సమాచారాన్ని అందించి సాయపడ్డమే నా పని. సరే, మీకు కథ వినాలని ఆశగా ఉందా? అయితే నాతో రండి, బాగా ఎంజాయ్ చేద్దాం. శుభోదయం మిత్రులారా. శుభోదయం సంస్కృతి. అరే, నువ్వు లేపిన తర్వాత కూడా క్రిష్ బల్టీ బాయ్ ఇంకా లేవలేదు. అలా అయితే వీళ్ళకి స్టోరీ వినాలని లేదనుకుంటాను. స్టోరీయా? బాల్టీబాయ్ లెగు, క్రిష్ స్టోరీ చెప్పబోతుంది. స్టోరీ? ఓకే క్రిష్, ఇదిగో లేచాను. అరే, ఈ ఎలుక బెటాలియన్స్ ఎందుకు ఇలా అటెన్షన్ లో నిలబడ్డాయి? స్టోరీ వినడానికి. క్రిష్, మాకు ఆ స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పడానికి ముందు నాకొక విషయం చెప్పండి. భారతదేశానికి మొదటి రాణి ఎవరు? ఆవిడ ఆంగ్లేయుల్ని ఎదిరించి పెద్ద యుద్ధమే చేసింది. నేను చెప్పనా ట్రిష్? చెప్పు బల్టీ బాయ్. రాణి లక్ష్మీబాయ్. ఇందులో గొప్పదనమే ఉంది. ఈ విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసుగా. ఖచ్చితంగా ఇది తప్పుడు సమాధానం. ఏంటి? డియర్ సంస్కృతి, వీళ్ళందరూ తెలివితేటల్ని పెంచుకోవడానికి అసలు ఏం తినాలి? రోజు గుప్పెడు బాదం పప్పులు. బాదం అంతా సరే గాని సరైన సమాధానం చెప్పు. రాణి అక్బక్కాదేవి, అలైస్ అభయరాణి, చిన్న డైనాసిటీకి క్వీన్. మన దేశం చరిత్ర ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడానికి మాత్రం కాదు, అందులోంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇన్స్పైర్ అవ్వడానికి నేర్చుకోవడం చాలా ముఖ్యం. డియర్ సంస్కృతి, స్టోరీ మోడ్ ఆన్. సిక్స్టీన్త్ సెంచరీలో ఇండియన్ వెస్టర్న్ కోస్ట్ లైన్ లో కర్ణాటకలోని తుళ్ళునాడు ప్రాంతంలో చౌట డైనాసిటీకి ఒక చిన్న సంస్థానం ఉండేది, ఉలాల్. దానికి మహారాణి అబక్కాదేవి. 16th సెంచరీలో ఇండియా ట్రేడ్ రిలేషన్స్ ఆటోమన్ ఎంపైర్ తో చాలా బాగా సాగుతోంది. ఇండియన్ స్పైసెస్, బంగారము, ముత్యాలు, కాటన్ లాంటి వస్తువులు మంచి ధరకి ఆటోమన్ మార్కెట్లో దొరికేవి. ఓ అల్లా, మీ స్పైసెస్ అంతా నాలో తినాలనే ఆశని బాగా పెంచాయి. ఉల్లాల్ రాణి అబాకాదేవికి నా సలాముల్ని తెలియజేయండి. ఖచ్చితంగా, మేము త్వరలో మళ్ళీ తిరిగి వస్తాం. రాణి అబక్కాదేవి గొప్పతనం ఏంటంటే ఆవిడ భవనంలో ఉండడం కన్నా తన ప్రజలతో కలిసిమెలిసి ఉంటేనే తను చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మా, ఈసారి ఏలకాయలు అలాగే మిరియాలు చాలా ఎక్కువగా పండాయమ్మా. అద్భుతం. ఈసారి మీకు చాలా డబ్బులు ఎక్కువగా వస్తాయి. రాణి అబక్కా ప్రజలు రాణి వల్ల చాలా సంతోషంగా ఉండేవారు. కానీ ఆవిడి భర్త మహారాజు లక్ష్మప్ప ఆవిడి మీద చాలా కోపంగా ఉండేవారు. మహారాణి, మీరు చేసేదంతా కూడా తప్పు. మహారాజా, నా ధర్మం గురించి నాకు బాగా తెలుసు. కానీ మీరే ఒక విషయాన్ని మర్చిపోయారు. అదేమిటంటే మంగళూరు బంగాడియాలో ఒక భాగం. మీరేమో బంగాడియా యొక్క మహారాజులు. మీకే తెలుసు, పోర్చుగీస్ యొక్క సైనిక దళం మంగళూరు కోటని చేజిక్కించుకున్నారు. అయినా సరే మీరిలా మౌనంగా ఉన్నారు. మీ ఉల్లాల్, మా బంగాడి కూడా చాలా చిన్న సంస్థానాలే. కానీ పోర్చుగీసు సైన్యం పెద్దది, ఇంకా బలశాలులు కూడా. వాళ్లతో స్నేహం చేసుకోవడమే మనకు మంచిది. పోర్చుగీసు వాళ్ళు మనకెన్నటికీ స్నేహితులు కాలేరు. మీరు నా భర్త అయినా ఉలాల్ని కాపాడవలసిన బాధ్యత మనదే. అందువల్ల నేను నిర్ణయించుకున్నాను, ఇక పోర్చుగీసు సైనిక దళానికి ఉలాల్ సంవత్సరపు పన్ను కట్టనే కట్టదు. అప్పుడు అదే మీ నిర్ణయం అయితే ఇప్పుడు నా నిర్ణయం కూడా వినండి. ఇక నేను మీ రాజ్యం ఉలాల్ లోపలికి ప్రవేశించాను. ఇకపైన మా నుండి మీకు ఎటువంటి సహాయం కూడా లభించదు.
రాణి చెప్పింది నిజం. పోర్చుగీసులో ఎవరికి మిత్రులుగా ఉండరు. ఆటోమన్ ఎంపైర్ దగ్గర ట్రేడ్ పూర్తి చేసి సముద్రం ద్వారా లోపలికొచ్చిన ఉల్లాల్ షిప్స్ ని పోర్చుగీసుల సైన్యం దాడి చేశారు. ఇది పోర్చుగీసు వాళ్ళ పడవ కదా, అందరూ అప్రమత్తంగా ఉండండి. భయంకరమైన గొడవ జరిగింది. అందులో పోర్చుగీసుల సైన్యం ఉల్లాల్ షిప్స్ ని చేతెక్కించుకున్నారు. ఆ తర్వాత ఉల్లాల్ కమాండర్ ని ఖైదు చేశారు. దొంగిలించిన వాటన్నిటిని ఖైదు చేసిన ప్రజల్ని మంగళూరు ఫోర్ట్ కి తీసుకువెళ్లారు. అది కమాండర్ రిబారో కమాండ్ లో ఉండింది. ఉలాల్కి పక్కన ఉన్న రాజ్యాలకి ప్రకటన ఇవ్వండి. అంటే ఉలాల్ మహారాణి అబాకాదేవికి సహాయం చేసినా లేక ఆమెతో వ్యాపారం చేసినా వాళ్ళు చట్ట విరోధులుగా పరిగణించబడతారు. ఇక ఉలాల్ ఈ రోజు నుంచి 2 రెట్ల సుంకం కట్టాలి. అప్పుడే వాళ్ళు వ్యాపారం చేయగలరు. ఈ విషయం రాణి అబ్బకాకి తెలిసిన వెంటనే ఆ నిమిషమే ఆవిడ కమాండర్ రిబారోకి ఒక సమాచారం పంపించారు. మీరు కమాండర్ రిబేరోకి నేనిచ్చిన సమాచారాన్ని అందజేయండి. అదేమిటంటే మన సర్దార్, పడవలు, అంతేకాదు మన సామాగ్రిని వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి. అది మాత్రమే కాదు, వాళ్ళు మన ప్రజల్ని చంపేశారు. అంతేకాదు చాలా వరకు మనకు నష్టాన్ని కలగజేశారు. అందుకని వాళ్ళు 1000 బంగారపు నాణ్యాలు ఇచ్చి సరిచేయాలి. ఏంటి? మై ఫుట్! ఈ సమాచారం విన్న వెంటనే రిబారో ఆశ్చర్యపోయారు. ట్రిష్, ఆ పోర్చుగీస్ ఫోర్సెస్ రాణి అబ్బక్కాని ఎందుకంత ఇబ్బంది పెట్టారు? పైగా వాళ్ళందరూ ఎవరు? మలబార్ కోస్ట్ సౌత్ ఇండియాలో అదొక భాగంగా ఉండింది. అక్కడి నుంచి పోర్చుగీసులు స్పైసెస్ ని ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టారు. అందువల్ల పోర్చుగీస్ వాళ్ళ ఎకానమీ బూస్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా దీంతో వాళ్ళకి అత్యాశ ఎక్కువైపోయింది. మనతో స్నేహత్వం పెంచుకుని మనల్ని మోసం చేయడం మొదలు పెట్టారు. తర్వాత మెల్లమెల్లగా మన కోస్టల్ ల్యాండ్స్ ని అటాక్ చేయడం మొదలు పెట్టారు. పోర్చుగీసులు పూర్తి కోస్టల్ ల్యాండ్స్ ని చేయి దక్కించుకున్నారు. తర్వాత గోవాని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గా మార్చుకున్నారు. అయితే వాళ్ళని ట్రేడర్స్ కాదు, పైరేట్స్ అనాలి. యు ఆర్ రైట్. ఆ తర్వాత ఏమైంది ట్రిష్? ఆ తర్వాత దాడి చెయ్యండి. పోర్చుగీసుల సైన్యం ఉల్లాల్ మీద దాడి చేసినప్పుడు అప్పుడు రాణి అబాకాదేవి కూడా సిద్ధంగా ఉన్నారు. నేను మా అమ్మ మహారాణి హిరియా హబాకాదేవికి ఇచ్చిన మాటని తప్పకుండా నెరవేరుస్తాను. ఉలాల్ని కాపాడడానికి ఎప్పటిలాగే పోరాడతాను. మంగళూరు కోటని నలువైపులా చుట్టుముట్టి మన సైన్యం ఒకటిగా కలిసి హక్కుల కోసం పోరాడదాం. మనకున్నది ఒకే ఒక లక్ష్యం, మన ఉల్లాల్ని కాపాడుకోవడం. ఒక భయంకరమైన యుద్ధం తర్వాత రాణి అబ్బక్కాదేవి సైన్యానికి ముందు పోర్చుగీసు వాళ్ళ సైన్యం మట్లో కలిసింది. ఆ తర్వాత కమాండర్ రిబేరో అక్కడి నుంచి పారిపోయారు. ఇలాగే రాణి అబ్బక్క మంగళూరు కోటని మాత్రం చేదక్కించుకోలేదు. ఖైదీగా ఉన్న తన సర్దార్ అలాగే మిగతా సైన్యాన్ని విడిపించారు. ఉల్లాల్ షిప్ ద్వారా దోచుకున్న కొన్ని వస్తువులు, అది మాత్రం కాకుండా పోర్చుగీస్ ప్రభుత్వానికి సొంతమైన 4 పడవల్ని సొంతం చేసుకున్నారు. ఇది పోర్చుగీసుల మొహంలో మట్టి పూసినట్టు అయ్యింది. కెప్టెన్ రిబేరో తప్పించుకుని గోవాలో పోర్చుగీసుల గవర్నర్ ని చేరుకున్నప్పుడు, రాణి అబ్బకా నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చావా? కుటీను, ఐ ఆర్డర్ యూ టు క్యాప్చర్ ఉలాల్. కొన్ని రోజుల తర్వాత 20 యుద్ధ నౌకలు ఇంకా 3000 సైనికులతో కలిసి కమాండర్ కుటినో ఉల్లాల్పై దాడి చేశారు. కానీ రాణి అబ్బక్క ఈసారి కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. పోర్చుగీసుల సైన్యానికి తగిన సమాధానం చెప్పడానికి ఆవిడ దగ్గర ఒక దారుండింది. వాళ్ళ కొబ్బరి పీచుల్ని నూనెలో ముంచి వాళ్ళ దగ్గరున్న గాంధీబానికి మొనలో చుట్టి ఇంకా అందులో నిప్పు వెలిగించి ఆ వెలిగే నిప్పుల మంటల్ని పోర్చుగీసుల షిప్పుల మీద వేశారు. కుటినో వాళ్ళ సగానికి పైగా సైన్యం ఉల్లాల్ వాళ్ళ ఒడ్డును కూడా చేరుకోలేదు. ఆ తర్వాత రాణి
తన సైన్యంతో పాటు మళ్ళీ ఆవిడ దాడి మొదలుపెట్టింది. చెప్పేవారు రాణి అబ్బక్క మహాదేవి 4 రోజులు పోర్చుగీసు సైన్యంతో ఆపకుండా యుద్ధం చేశారని, ఇంకా ఆవిడ అమ్మకిచ్చిన మాటని నెరవేర్చారు. ఉల్లాల్ ప్రదేశంలో పోర్చుగీసుల ప్రభుత్వాన్ని లోపలికి అనుమతించలేదు. అబ్బక్క మహాదేవి తర్వాత ఆవిడ ధైర్యానికి అస్సలు తీసిపోని 2 కూతుర్లు ఉల్లాల్ని చూసుకున్నారు. తర్వాత కర్ణాటకలో ఫోక్ డాన్స్ ద్వారా ఈనాటికి ప్రజలందరికీ అబాకాదేవి కథని తెలియజేస్తున్నారు. ఆవిడ ఈ రోజు వరకు తులు ప్రజల మనసుల్లో జీవించే ఉన్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం అబాకాదేవి ఫెస్టివల్ ని జరుపుకుంటూ ఉన్నారు. అలాగే దాంతో పాటు ట్రిష్ మనకి స్టోరీ చెప్పినందుకు దక్కుతుంది రాణి అబక్క మహాదేవి అవార్డ్. స్టోరీ చెప్పినందుకు కాదు, కానీ ఈ అవార్డ్ ప్రతి సంవత్సరం తులు ప్రదేశంలో అబ్బక్కాదేవి లాగా ధైర్యంగా ఉన్న వాళ్ళకి, సంస్కారం ఇంకా ఇలా చాలా శాఖల్లో సాధించిన వాళ్ళకి ఇది ఇవ్వబడుతుంది. కరెక్టా సంస్కృతి? కరెక్ట్. సరే ట్రిష్, నాకు ఒక విషయం చెప్పు, తనకి సంస్కృతి అని పేరు ఎందుకు పెట్టావు? సంస్కృతి నువ్వే చెప్పు. భారతదేశపు సంస్కృతి ఎంతో ఉన్నతమైనది, గొప్పది, పేరు ప్రఖ్యాతులు పొందింది. దాని గురించి మీ అందరికీ తెలియజేయడమే నా ముఖ్యోద్దేశం. అందుకని నా పేరు సంస్కృతి అని పెట్టారు. అంతేకాదు నేను ప్రతి ఒక్క భారతీయుని మనసులోనూ ఉన్నాను. మిత్రులారా, నన్ను జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.